కార్తీక మాసం అంతా శివుడికి పూజ చేసి, లేదా పూజ చేయకుండా మర్చిపోయినోళ్ళకి మళ్ళీ శివుడికి పూజ చేయాలంటే ఒక మంచి రోజు ఉందా? చాలా మంచి ప్రశ్న తల్లి. అద్భుతంగా ఉంది. అది గూడా ఎప్పుడయ్యా అంటే, మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రము. ఒక్కొక్కసారి ఇదెప్పుడు వస్తదంటే, పౌర్ణమికి ముందైనా, లేకపోతే పౌర్ణమి తెల్లారైనా వచ్చేస్తది. కాపోతే ఈసారి పౌర్ణమి కంటే ముందే వచ్చింది తల్లి. ఓహ్! అంటే 4 కార్తీక తారీఖు మాసం తర్వాత మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసం. మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం. ఓకే. ఇది చాలా అత్యంత శక్తివంతమైనటువంటి రోజు తల్లి పరమేశ్వరుడికి. ఎందుకనంటే, అహోరాత్రులు కార్తీక మాసం నెల రోజులు పూర్తిగా పరమేశ్వరుడికి ఎన్ని రోజులైతే నీవు పూజలు చేశావో, అవి రోజులు కాకుండా ఉదయం నుంచి ఉపవాస దీక్షగా జాగారంలో ఉండేటువంటి శివరాత్రి ఏదైతే ఉందో, ఇవి రెండిటికి కలిపిన మించిన ఫలితం ఏదయ్యా అంటే, ఇదే మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రము.